దేశంలో సినిమా యాక్టర్లు రాజకీయాలకు పోవుడు, రాజకీయ లీడర్లు సినిమాలకు పోవుడు కామన్ ముచ్చట. తెర మీద గదిలే బొమ్మలే రాజ్యాలు ఏల్తారని బ్రహ్మంగారు కూడా వెనకట చెప్పిండ్రు. అట్లా యాక్టర్లైనా లీడర్లున్నారు, లీడర్లైనా యాక్టర్లున్నారు. అయితే దేనికైనా ఫేమస్ అవ్వడు ఇంపార్టెంట్. అట్లా ఫేమస్ అయిన ఒక లీడర్ సారుకు మన తెలుగు ఇండస్ట్రీ తోప్ హీరో సినిమాల విలన్ గా ఛాన్స్ వచ్చిందట. మరి ముచ్చటేందో నేను చెప్పుడు కాదు గాని మీరే ఇనుండ్రిగా. గాయన ఎవ్వలో కాదు, మన చామకూర మల్లారెడ్డి సారేనుల్లో. పూలమ్మిండు, పాలమ్మిండు, కష్టపడ్డాడు, ఫేమస్ అయిండు. గాలెక్కన మల్లన్న ఇదివరకు ఎన్నడో యాక్టింగ్ ఇరగదీయాల్సింది. పండుగలు, పబ్బాలకు, పెళ్లిళ్లకు, సారు సొంత కాలేజీల జరిగేటి కార్యాలకు మల్లన్న ఎట్లా డాన్సులేస్తాడో ఇదివరకట్లా చూసిరు కదా. గాదే చూసి ఎంతమంది డైరెక్టర్లు ఒక్క ఛాన్స్ అడుగుదామనుకున్నారో తెలియదు గాని లేట్ అయినా లేటెస్ట్ గా డైరెక్టర్ హరిశంకర్ సారు మల్లన్న లోపట కళాకారుణ్ణి బయటికి తీద్దామని చూసిండట. అవునట, మళ్ళా మామూలు క్యారెక్టర్ కాదుల్లో, మల్లన్న ఈ స్టైల్ కు తగ్గట్టే ఇలన్ గా చేయమని కోరిండట హరిశంకర్ సారు. గీ డైరెక్టర్ సార్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తోటి ఉస్తాద్ భగత్ సింగ్ అనేటి సినిమా చేస్తున్నాడు కదా. కొస్సాకరికి వచ్చింది కావచ్చు తీసుడు గాని తొలుత మల్లన్ననే అడిగిర్రట గా సినిమాల పవనాల మీద పండ్లు కొరికేతందుకు. అంటే గదే విలన్ గా చేసేతందుకు అన్నట్టు. గిదేదో పుక్కట్ల పుకారు ముచ్చట అనుకునేరు. లే, స్వయాన మల్లన్నే చెప్పిండి ముచ్చట. మల్లన్న కోసం మల్లన్న కాలేజీకి పోయి గంట సేపు వెయిట్ చేసిండట డైరెక్టర్ హరీశం సారు. 3 కోట్లు ఇత్తా విలన్ గా చేయమని ఆఫర్ చేసిండట. ఇంకెవలనైతే ఆఫర్ ను కండ్లకు అద్దుకుందురు. కానీ మల్లన్న చూడని కోట్ల, మల్లన్నకు రాని యాక్టింగా 3 కోట్లు పవనాల్ సినిమాల ఛాన్సు. ఎవలొదులుకుంటారు చెప్పుర్రే. కానీ మల్లన్న కాదన్నడట. ఎందుకంటే విలన్ గా చేస్తే సినిమా నడిమిట్లొచ్చే ఇరామం దాకా నేను హీరోని కొడతా, ఇరామం అయినాక హీరో నన్ను కొడతాడు, అందుకని ఇలన్ గచ్చిన ఛాన్స్ ను అద్దనుకున్నాడట సారు. మరి రాజకీయాలలో ఉన్నదేందే మల్లన్న? కొట్టుకునుడు తక్కువగా వచ్చు గాని పొద్దుగాల లేస్తే మైకుల ముంగట గదే గాదే కాక. ఓ, అర్థమైంది సారు. రాజకీయాలల్లో తిట్టి తిట్టి బోరుగొట్టి మళ్ళా సినిమాలల్లో కూడా తిట్టుకునుడేనా అనుకొనుంటావు. గంతేనా? సార్ చెప్పిన ముచ్చటను బట్టి చూస్తే గదే ఉన్నట్టున్నదుల్లా. అంటే యాక్టింగ్ కు రెడీగాని విలన్ గా చేయడనుకుంటా సారు. గీ లెక్కన రేపు మాపు ఏ డైరెక్టర్ అన్నా తోపు క్యారెక్టర్ ఏదన్నా రాసుకత్తే ముఖానికి రంగేసుకున్న తట్టే ఉన్నాడు మల్లన్న. చూడాలి మరి సారుకు యాక్టర్ అయ్యే బాకీ ఉన్నదో లేదో.